అమ్మాయిలు కూడా హస్తప్రయోగం చేస్తారు. మీలో ఇది ఎంతమందికి తెలుసు? ఎందుకు చేస్తారు? ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఇది నార్మలా? లేకపోతే ప్రకృతికి విరుద్ధమా? దాని గురించి మాట్లాడదాము. చాలా సందర్భాల్లో నేను చూసేది ఏంటంటే అబ్బాయిలకు ప్రాబ్లం ఉంటుంది. దాని వలన వీళ్ళు ఈ పరిస్థితిలోకి వెళ్తారు. ఒకవేళ అబ్బాయి ఫిట్ ఉంటే వాళ్లకు ఇది రాదు. అమ్మాయిలే ఇవాళ రేపు ఓపెన్ అయ్యి అబ్బాయిని తీసుకొస్తున్నారు ఇతనికి ఈ ప్రాబ్లం ఉందని. కానీ కొంతమంది ఏమవుతున్నారంటే ఈ అన్యాచురల్ ఏవైతే మెథడ్స్ ఉంటాయో దానికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లేడు, మ్యారీడ్ కపుల్, హస్బెండ్ లేడు, బయటికి వెళ్ళాడు, ఒక 1 year 2 years తర్వాత వస్తాడు. అలాంటప్పుడు అమ్మాయి వాళ్ళ కోరికలను చంపుకోవడానికి ఈ హస్తప్రయోగం లాంటి అలవాట్లు పడుతుంది. అంటే ఫింగరింగ్ చేయడం కానివ్వండి, టాయ్స్ తీసుకొని చేయడం కానివ్వండి, కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని చేయడం కానివ్వండి, చేసి వాళ్ళు తృప్తి పొందేటట్టు చూసుకుంటారు. అది తప్పని పరిస్థితుల్లో అది చేస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ చాలామందికి చూసేది ఏముందంటే ఇవాళ రేపు నేనేం చూస్తున్నానంటే చాలామంది వచ్చి చెప్తుంటారు, అంటే అమ్మాయిలకు కూడా అలవాటు అయిపోతుంది. అంటే హస్బెండ్ ఉంటాడు కానీ వాళ్ళకు అలవాటు ఉంది. అయితే ఇది చేయవచ్చా లేదా, చేస్తే హెల్త్ మీద ఏం ఎఫెక్ట్ పడుతుందో సైంటిఫికల్లీ దాని గురించి మాట్లాడదాము. నేను ఏది చెప్పినా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఉంటుంది. మీరు గూగుల్ చేసుకోవచ్చు, చూడొచ్చు, మీరు దాన్ని క్లారిఫై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి వీడియో. మేము దీంట్లో ఏంటి అంటే కమర్షియల్ వ్యూలో మేము వెళ్ళాము. ఇప్పుడు చూడండి, హస్తప్రయోగం చేయడం వలన అమ్మాయిలకు అక్కడ నర్వ్ సప్లై ఏదైతే ఉంటుందో అది చాలా, అంటే అబ్బాయిల కంటే 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు భావిప్రాప్తి కూడా ఎక్కువ వస్తుంది. అయితే అక్కడ ఒకవేళ టాయ్స్ తీసుకొని కానివ్వండి, ఏదైనా హార్డ్ స్ట్రక్చర్స్ తీసుకొని అక్కడ రాపిడి చేస్తే అక్కడ ఉన్న నర్వ్స్ అవన్నీ డీజనరేట్ అయిపోతాయి. అంటే అక్కడ అవి డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవి అక్కడ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు అంటే సెన్సేషన్స్ రావు వాళ్ళకు. అయితే వాళ్లకు భావిప్రాప్తి వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి, చాలా లేట్ వస్తుంది వచ్చినా కానీ. ఒకవేళ అబ్బాయికి అంగం గట్టిగా పడట్లేదు, ఇంకా అక్కడ రాబడి రావట్లేదు అంటే ఆమెకు భావిప్రాప్తి రాదు. ఇతను డిశ్చార్జ్ అయిపోతాడు కానీ ఆమెకు భావిప్రాప్తి రాదు. ఒకవేళ ఆయనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే. చాలామంది అమ్మాయిలు మన దగ్గర జంటలు వస్తారు. నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లం కూడా చెప్తారు. చెప్పి నా తర్వాత ఏం తెలుతుందంటే అబ్బాయికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అయితే ఈ తప్పని పరిస్థితిలో సార్ నాకు ఫింగరింగ్ అది ఇది చేయించాల్సి వస్తుంది, ఈయనకు అయిపోతుంది, ఈయన జరిగిపోతాడు. కొన్ని రోజులు ఈయన వైగ్రా అది ఇది కూడా వాడాడు కానీ ఇప్పుడు అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అలాంటి అప్పుడు నాకు తప్పని పరిస్థితుల్లో ఇది చేయాల్సి వస్తుంది కానీ నాకు కూడా అది ఇష్టం లేదు. అయితే ఈయనకు ట్రీట్మెంట్ అయిపోతే మంచిగా అయిపోతుంది. అలాంటిది ట్రీట్మెంట్ యునానీలో ది బెస్ట్ ఉంది, అది ఎప్పటికి మనం చెప్తుంటాము. కానీ అబ్బాయిలు ఫస్ట్ గమనించాలి వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా, లేకపోతే ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టు చూడాలి. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అమ్మాయిలకు అలవాటు అయిపోతుంది వైబ్రేటర్స్. ఆన్లైన్లో అబ్బాయిలకు కూడా దొరుకుతుంది, అమ్మాయిలకు కూడా దొరుకుతుంది. అమ్మాయిలు ఏం చేస్తారంటే ఆన్లైన్లో వైబ్రేటర్స్ అని తెప్పించుకుంటారు, ఏదో టాయ్స్ తెప్పించుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్లకు అక్కడ చాలా సెన్సిటివ్ నరాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న నరాలు ఫుల్, అంటే అక్కడ అంత బాడీలో అక్కడే ఎక్కువగా ఉంటుంది నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై అంతా. ఇంకా మరి చిన్న చిన్నగా సెన్సిటివ్ ఉంటాయి అవి. ఈ వైబ్రేటర్స్ వలన దాని వలన ఏమవుతాయంటే అవి కొంచెం నష్టం అవుతుంది దానికి. ఇంకేంటంటే ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఫోర్స్ఫుల్లీ హిట్ చేసేది అది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేచురల్ అంగం ప్రవేశించిన తర్వాత దానికి ఒక పిహెచ్ ఉంటుంది, దాని యోనిలో అది తడి అవుతుంది, నేచురల్ వేలో వస్తుంది వాళ్ళకు. దాని తర్వాత అంగం పోతుంది, అక్కడ రాపిడి చేస్తుంది, అక్కడికి అంటే ఇద్దరి మధ్యలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిటోసిన్ కానివ్వండి, ఎండార్ఫిన్ కానివ్వండి, ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ వైబ్రేటర్ తీసుకొని ఒకవేళ ఎక్కువ చేస్తే దానికి అదే ఇంటెన్సిటీని అబ్బాయి చేయాలని ఉంటుంది ఆమెకు. కానీ అబ్బాయిలు అదే ఇంటెన్సిటీతో సరే చెప్తారు, నాకు ఇంకా కొంచెము ఎక్కువగా గట్టిగా కావాలని చెప్తారు, ఫాస్ట్ కొంచెం హార్డ్ అని చెప్తారు చూడండి. దానివల్లనేమో అబ్బాయి ట్రై చేస్తాడు. కానీ ఈమె ఆ టాయ్స్, ఆ వైబ్రేటర్స్ యూజ్ చేయడం వలన ఇంకా ఈయన ఎంత హార్డ్ చేయగలుగుతాడు? ఒకసారి 2 సార్లు 3 దాంతో చేయలేడు. ఈమె వైబ్రేటర్ది అది ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు, ఎంతైనా పెంచుకోవచ్చు.
కానీ దాని స్పీడ్కి ఈయన మ్యాచ్ అవ్వలేడు. సో ఈయనది వైఫల్యం, ఈయనది అసలు పనికి రాదు, అదే అలవాటు అయిపోతుంది. అంటే సింపుల్ అయితే వైగ్రా ఉంటుంది కదా, అప్పుడప్పుడు 25 mg తీసుకుంటాడు, మళ్ళీ 50 mg, దాని తర్వాత 100 mg. ఏది ఒక లిమిట్ వస్తుంది, అది కూడా పనిచేయదు. అట్లా సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. అమ్మాయిలు ఎప్పుడైనా సరే హస్తప్రయోగం లాంటి అలవాట్లో పడుతున్నారంటే దానికి మెయిన్ కారణం మ్యారీడ్ పీపుల్లో అబ్బాయి ఫిట్ ఉండకపోవడం. ఫస్ట్ అబ్బాయి ఫిట్ ఉండాలి, అతనికి ప్రాబ్లం ఉండకూడదు. ఏ ప్రాబ్లం ఉండకూడదు? అతనికి ఎప్పుడైనా సరే అంగస్తంభన వైఫల్యం ఉండకూడదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండకూడదు, అంగం గట్టిగా ఉండాలి, ఆలోచించినప్పుడు అంగం దగ్గర స్టిమ్యులేషన్ అవ్వాలి. ఏమైనా అమ్మాయి గురించి ఆలోచించాడు, లేకపోతే రతిక్రీడ గురించి ఆలోచించాడు, ఏదైనా పర్సనల్ ఏదైనా మాట్లాడాడు, కమ్యూనికేట్ అయ్యాడు, ఐ టు ఐ కాంటాక్ట్ అయ్యాడు అమ్మాయితో, అప్పుడు అన్నప్పుడు అంగంలో మూమెంట్ రావాలి. రాకపోతే మీకు ప్రాబ్లం ఉన్నట్టే. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత, అంగాన్ని ప్రవేశించిన తర్వాత మీరు అట్లీస్ట్ 5 to 7 minutes ఉండగలగాలి. ఒకవేళ మీరు 5 to 7 minutes లేరు, 1 minuteలోనే అయిపోతుందంటే మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది. మళ్ళీ దానికి అమ్మాయి సాటిస్ఫై చేయడానికి ఫింగరింగ్ అది ఇది ఏదో చేసుకుంటుంది. ఇది నార్మల్ అవుతుంది ఇవాళ రేపు. అలాగే ఏంటంటే నార్మల్లీ న్యూరోజెనిక్ ఈడీ అని చెప్తారు. అది ఎందుకు అవుతుంది అంటే అబ్బాయిలు హస్తప్రయోగం చేయడం వలన వాళ్ళ నరాలు అవుతుంది, అంగం గట్టిగా పడదు. ఇది న్యూరోజెనిక్ ఈడీ ఇవాళ రేపు ఇందులో అవుతుంది. నార్మల్లీ మనం ఏం చూస్తామంటే ఇది న్యూరోజెనిక్ ఈడీ అయ్యేది వాళ్లకు, అంటే ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న వాళ్ళకు. ఎప్పుడైనా సరే కొట్టుకున్న అబ్బాయిలు ఏదైనా హస్తప్రయోగం చేయడం వలన ఆర్టీరియోజెనిక్ ఈడీ అలాగే వీనోజెనిక్ ఈడీ కూడా వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ ఆర్టరీస్, వెయిన్స్ దెబ్బతింటాయి, కానీ నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. సో వీళ్ళ అబ్బాయిలకు ప్రాబ్లం ఉంటే, అబ్బాయిలు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే, అబ్బాయిలు ఫిట్ ఉండకపోతే వాళ్ళు దాంట్లో పడుతున్నారు. ఓకే, కొంతమంది ఉంటారు వాళ్ళు అన్యాచురల్ ఏదో అబ్బాయిలు ఎట్లా సినిమాలు చూస్తారు, ఫోన్లు అవి ఇవి ఉండి వాళ్ళు కూడా హస్తప్రయోగంలో పడతారు. అలాగే అమ్మాయిలు కూడా హస్తప్రయోగంలో పడతారు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు. కానీ మెజారిటీ ఏం చేసిందంటే అమ్మాయిలు సంతృప్తి పొందేది అబ్బాయిలతోనే, నేచురల్ వేలోనే. అందుకే అబ్బాయిలు ఫిట్ ఉండాలని కోరుకునేది అమ్మాయిలు. అబ్బాయిలు ఫిట్ ఉండకపోతే వాళ్ళు రేపు ఓపెనే చెప్పేస్తున్నారు వాళ్ళు, ఈయన ఫిట్ లేడు, ఈయనకు అంగం గట్టిపడట్లేదు, నేను 1 నెల అయింది, దాని తర్వాత వెళ్ళిపోయింది, డిస్ప్యూటెడ్ మ్యారేజ్, డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే సూటిగా ఒకవేళ అడిగితే అమ్మాయిలు ఏదైనా టాయ్స్ తీసుకొని, వైబ్రేటర్స్ తీసుకొని, అవన్నీ తీసుకొని చేస్తే రాబోయే రోజుల్లో అమ్మాయిలకు ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే కూడా ఛాన్సెస్ ఉంటాయి, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా భావి ప్రాప్తి చెందే టైం ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది. అది నేచురల్ సెక్స్తో మ్యాచ్ అవ్వదు. ఏ అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే ఆమెకు సంతృప్తి ఇవ్వలేడు. అందుకని ఏంటంటే అది అవాయిడ్ చేయడమే బెటర్. అమ్మాయిలకైతే మనము సలహా ఇచ్చాము, మీరు అది ఆపేయండి, చేయకండి, ఆ వైబ్రేటర్స్ అది ఇది అని. కానీ అలాగే అబ్బాయిలకు నేనేం చెప్తున్నానంటే మీరు హెల్తీగా ఉండండి, నేచురల్ ఫుడ్స్ తీసుకోండి. ఈ సమ్మర్లో మీరు పుచ్చకాయ, దానిమ్మ పండు, ఖజూరు ఎట్లైనా వాడండి సాయంత్రం పూట. అలాగే మీరు మీ వర్కౌట్ ఏదైతే ఉంటుందో అందులో జస్ట్ ఒక 15 minutes పెట్టండి. పొద్దున పూట అంటే 5 minutes వాకింగ్ పెట్టండి, 5 minutes యోగా పెట్టండి, ఒక 5 minutes కీగల్ ఎక్సర్సైజ్ పెట్టండి. ఇవి ఎట్లయినా చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా మరీ ప్రాబ్లం ఉంది, అంగం గట్టిగా పడట్లేదు, ఎక్కువసేపు చేయలేకపోతున్నారు, తొందరగా అయిపోతుంది, ఇలాంటి ఇబ్బందులు ఉంటే యునాని మెడిసిన్స్, బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ SR రెహమాన్, MD యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.